మెట్స్ నూనెపల్లి. తర్వాత వచ్చేసి దరఖాస్తులు లాస్ట్ తేదీ 9/10/2024 సాయంత్రం 5 గంటల వరకు వస్తే ఇక్కడ మొత్తం వాళ్ళకి సంబంధించిన ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తారు. ట్రైనింగ్ పొందిన కానిస్టేబుల్ ఎస్ఐ గారు అందరికీ ఇక్కడ అప్లికేషన్స్ ద్వారా వాళ్ళకి డౌట్ లేకుండా మొత్తం పూర్తి డెస్క్లోన మా స్టేషన్కి సంబంధించిన షాపులు లైసెన్స్ ఫీజు ఎంత ఉంది, తర్వాత వచ్చేసి ఆ పాపులేషన్ ఎంత ఉంది, లైసెన్స్ ఫీజుతో పాటు మిగతా వివరాలన్నీ ఉన్నాయి. దీంట్లో చలాన్ తీసే డిజిట్స్ హెడ్స్ కూడా ఉన్నాయి. ఏ చలాన్ ఎట్లా తీయాలనేది, సబ్ హెడ్స్, మేజర్ హెడ్, మైనర్ హెడ్ అనేది డీటెయిల్స్ ఉన్నాయి. నేను స్టేషన్ హౌస్ ఆఫీసర్ నంద్యాల, ప్రొవిజనల్ ఎక్సైజ్ స్టేషన్ నంద్యాల. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మనము సమావేశము ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఆల్రెడీ కొత్త ఎక్సైజ్ పాలసీ విధానము 1/10/2024 నుండి స్టార్ట్ అయింది. మేము నంద్యాల SHO లిమిట్స్, నంద్యాల మున్సిపాలిటీ, నంద్యాల రూరల్, నంద్యాల బండి ఆత్మకూరు మండల్, గడివేముల మండల్, మహానంది మండల్, పాండ్యం మండల్, ఈ మండలాలు మున్సిపాలిటీ మొత్తం కలిపి 24 షాప్స్ గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. రాజశ్రీ కలెక్టర్ గారు, అదేవిధంగా మా గౌరవనీయులు ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ సార్ గారు గజెట్ నోటిఫికేషన్ విడుదల జరిగింది. మేము ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసిన జరిగింది. బ్యాంకర్సు ఒక సెల్ ఓపెన్ చేయడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కూడా ఇక్కడే ఉన్నారు. అప్లికేషన్స్ రిసీవ్ చేయడానికి టెక్నికల్ కానిస్టేబుల్ గారు, సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఉన్నారు. తర్వాత వచ్చేసి హెల్ప్ డెస్క్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అక్కడ ఒక కానిస్టేబుల్, మా కానిస్టేబుల్ ఉండి ఎవరైనా అప్లికేషన్ వేయడానికి వచ్చిన వాళ్ళకి ఎలాంటి డౌట్ ఉన్నా వాళ్ళకి వివరంగా తెలియజేయడం జరుగుతుంది. తర్వాత లైసెన్స్ ఫీజుకు సంబంధించి కూడా నంద్యాల మున్సిపాలిటీ 65 లక్షలు, నంద్యాల రూరల్ 65 లక్షలు, బండి ఆత్మకూరు మండల్ 55 లక్షలు, గడివేముల మండల్ 55 లక్షలు, మహానంది మండల్ 55 లక్షలు, పాండ్యం మండల్ 65 లక్షలుగా గజెట్లో ప్రభుత్వం వారు విధించిన దాని ప్రకారం లైసెన్స్ ఫీజులు ఈ విధంగా ఉన్నాయి. ఆల్రెడీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు ప్రెస్ మీట్లో తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తెలియజేస్తున్నాను. ఈ సదరు షాపులకి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు 2 లక్షల రూపాయలు డీడీ ద్వారా కానీ, ఆన్లైన్ పేమెంట్ ద్వారా కానీ, దీంట్లో 3 రకాలైన ఉన్నాయి. హైబ్రిడ్ విధానము, ఆన్లైన్ విధానము, ఆఫ్లైన్ విధానము. ఆన్లైన్ విధానంలో నెట్ ద్వారా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇంటి దగ్గర నుండే నెట్ సెంటర్ ద్వారా కానీ అప్లై చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత అప్లికేషన్ మా స్టేషన్ తీసుకుని వస్తే మేము అన్నీ చెక్ చేసి, వెరిఫై చేసి, మేము సంతకం చేసి వాళ్ళకి టోకన్ నంబర్ వచ్చిన తర్వాత దానికి పాస్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ బ్యాంక్ని షెడ్యూల్డ్ బ్యాంక్స్ మాత్రమే 2 లక్షల డీడీ తీయాలి. చలాన్ కానీ డీడీ కానీ షెడ్యూల్డ్ బ్యాంకులో తీయాలి. ఇది నాన్ రీఫండబుల్ ఫండ్, ఇది వెనక్కి రాదు. తర్వాత వచ్చేసి డీడీని ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ నంద్యాల, పేబుల్ అట్ నంద్యాల అని మాత్రమే డీడీ తీయాలి. లేదు చలాన్ తీసినా ఇబ్బంది లేదు. చలాన్కి సంబంధించిన హెడ్ ఆఫ్ అకౌంట్స్ కూడా మీకు తెలియజేస్తాను. దీనికి కావాల్సింది 2 పాస్పోర్ట్ సైజులు అవసరము, ఫోటోసు. తర్వాత గుర్తింపు కార్డు, ప్రభుత్వ గుర్తింపు కార్డు ఏదైనా కానీ ఉండాలి. ఒకవేళ SC STలు అయితే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేటు తీసుకురావాలి. రిజిస్ట్రేషను, ఎంట్రీ పాస్ నందు పైవన్నీ తీసుకొచ్చినట్ల అప్లికేషన్లు, రిజిస్ట్రేషన్ ఫార్ము ఎంట్రీ పాస్ నందు ఇవ్వబడును. తర్వాత ఈ ఎంట్రీ పాసు రిజిస్ట్రేషన్ మనం ఆ రోజు లాటరీ 11వ తేదీ కలెక్టర్ ఆఫీస్ నందు YSR సెంటినరీ హాల్ నందు 11వ తేదీ కలెక్టర్ గారు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో తీయబడుతుంది. ఆ రోజు అక్కడికి రావడానికి ఎంట్రీ పాస్ కంపల్సరీగా అక్కడ చూపించాలా. ఎంట్రీ పాస్ ఉంటేనే తప్ప లోపలికి అలౌ చేయరు. కాబట్టి ఎవరైతే అప్లికేషన్ తీసుకుంటారో అప్లికేషన్ మీ దగ్గర పెట్టుకోకుండా ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఆన్లైన్ చేసే వాళ్ళకి చెప్తున్నాను నేను, స్టేషన్ దగ్గరికి వచ్చి అది చూపించేసి మీరు పాస్ తీసుకోవాలని తెలియజేయడం జరుగుతుంది.